హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజు ఇన్స్టెంట్గా శరీరానికి ఎనర్జీనిచ్చే డ్రింక్ అండి. ఇది బాదం ఖర్జూరాలతో చేస్తాము. ఒక గ్లాస్ తాగారంటే నీరసాన్ని మొత్తం పోగొడుతుందండి. చాలా ఎనర్జీగా ఉంటుంది డ్రింక్ తాగితే. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక ప్యాకెట్ పాలైతే తీసుకోండి, పెద్ద ప్యాకెట్. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని అవి మరగనివ్వండి. దాంట్లోనే 2 స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. అవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనము ముందుగానే బాదం పప్పు అయితే నానబెట్టి పెట్టుకోవాలండి. నానబెట్టుకున్న బాదంని పైన పొట్టు తీసేసి పక్కనైతే పెట్టుకోండి. ఖర్జూరాలకు కూడా గింజలు అయితే పక్క తీసేయండి. ఈ రెండింటిని మిక్సీలో వేసుకొని ఒక గ్లాస్ పాలు పోసుకోవాలండి, చిన్న గ్లాసు. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలండి మిక్సీ. ఇప్పుడు పేస్ట్ పట్టుకున్నాం కదా మిక్సీలో, ఈ పేస్ట్ని అయితే పాలలో వేసుకోవాలి. మరుగుతున్న పాలలో ఈ పేస్ట్ని అయితే వేసేయండి. ఇది ఒక 2-3 నిమిషాలు ఉడకాలండి బాగా. ఇప్పుడు ఒక గిన్నెలో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. దాంట్లో కొద్దిగా పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకోండి కస్టర్డ్ పౌడర్ని. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇప్పుడు పాలల్లో అయితే వేసుకోండి, మరుగుతున్న పాలల్లో. ఇది వేసాక ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించాలండి బాగా. అది చిక్కబడుతుందండి. ఉడికే కొద్దీ చిక్కబడిన దాకా ఉడికించుకోండి కొద్దిగా. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న సబ్జా గింజలండి, ఒక 10 నిమిషాల ముందైతే నానబెట్టుకోండి సబ్జా గింజల్ని. అవి కూడా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు అన్నిటిని ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి కొద్దిగా దగ్గర పడింది కదా. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. మీ దగ్గర ఏముంటే అవి, బాదం, జీడిపప్పు, పిస్తా ఏదైనా వేసుకోవచ్చు. చూడండి రెడీ అయిపోయింది డ్రింక్ అయితే. పైన గార్నిష్ కోసం పిస్తా, బాదం, జీడిపప్పు వేసాము. ఇది ఒక గ్లాస్ తాగండి, నీరసాన్ని మొత్తం పోగొట్టేస్తుందండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.